హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఆకలేస్తుందని మా అక్క వాళ్ళ అమ్మాయి అడిగిందండి. అయితే మార్నింగ్ మా మమ్మీ పనసపొట్టు కొనిండు కదా, ఆ పనసపొట్టు ఏ రకంగా చేస్తే పిల్లలకి స్నాక్స్ అవుతుందని చూసి మా మమ్మీ చెప్పిందండి. కొంచెం అన్ని రకాలు పౌడర్స్ అన్నీ వేసి స్పైసెస్ వేసేసి కొంచెం చిప్స్ పౌడర్ అండి, చిప్స్ పౌడర్ ఇది వేసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ హీట్ ఎక్కిన ఆయిల్ ఉందండి, ఆ ఆయిల్లోన జస్ట్ పనసకాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. వాటర్ ఏమైనా ఏ అవసరం లేదండి. మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం తీసుంటాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో జస్ట్ ఇట్లా మిక్స్ చేసిస్తే చాలండి. అంటే టేస్ట్గా పిల్లలకి ఆరోగ్యంగా చేయాలి అంటే ఇంట్లోనే ఏదో ఒక స్నాక్స్ చేయాలండి. మేమైతే బయట నుంచి ఎక్కువ ప్రిపేర్ చేయమండి, ఇంట్లోనే చేసుకొని ఎంత కష్టమైనా ఇంట్లోనే చేస్తామండి మేము. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ కలిపినది ఈ పనసకాయ చిప్స్ కోసం ఒక్కొక్కటి వేసుకోవాలండి. చాలా ఈజీ. ఆల్మోస్ట్ పనసకాయ చిప్స్ రెడీ అయిపోయినాయండి. ఎమ్మీగా పనసకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీ క్రిస్పీ.